అసలు దేశ్ ప్రసాద్‌కి ఏమైంది? 'పుష్ప 2' ఈవెంట్‌లో ఆయన ఎందుకలా మాట్లాడాడు? 'పుష్ప 2'కి సంబంధించిన బీజీఎం విషయంలో మేకర్స్‌కి, దేవికి మధ్య జరిగిన గొడవ కారణంగానే తన ఫ్రస్ట్రేషన్‌ని స్టేజ్ పైన చూపించాడా? అనేది ప్రస్తుతం తెలుగు ఆడియన్స్‌లో నడుస్తున్న చర్చ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2'కి సంబంధించిన ఈవెంట్ చెన్నైలో జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న శ్రీలీల కూడా అటెండ్ అయింది. ఈ వేదిక పైనే కిసిక్ సాంగ్ ఐటమ్ సాంగ్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు కదా, అలాగే మనకు కావాల్సిన ప్రతి దాన్ని అడిగి మరీ తీసుకోవాలి. అది మనీ అయినా, మనకి స్క్రీన్ పై కనిపించే క్రెడిట్ అయినా అంటూ అందరి ముందే ఓపెన్ గా తన పుష్ప 2 విషయంలో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతుంటే పక్కన స్టేడియం లో ఆడియన్స్ అందరూ దేవి 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 అని గట్టిగా అరుస్తుంటే దానికి రెస్పాండ్ అయిన దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రేమ నాకు చాలా నచ్చింది, కానీ కొన్నిసార్లు మనం చేస్తున్న పనికి అది అడ్డు కావచ్చు అంటూ నిర్మాతలు నవీన్ అండ్ రవిని ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. నవీన్ గారు, మీరు నన్ను మ్యూజిక్ విషయంలో లేట్ అవుతుంది, ఆన్ టైం మ్యూజిక్ కావాలి అంటూ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఆన్ టైం లోనే ఉంటారు. మీరు అలా ఫీల్ అవుతుంటే దానికి నేనేం చేయలేను అంటూ చెప్పుకొచ్చాడు దేశీ ప్రసాద్. అయితే ఇక్కడ మనం దేశీ ప్రసాద్ చెప్పిన మాటల్లో క్లియర్ కట్ గా ఏం అర్థం అవుతుందంటే పుష్ప 2 కి సంబంధించి మ్యూజిక్ విషయంలో నిర్మాతలు నవీన్ గాని రవి గాని అసహనం వ్యక్తం చేసి పూర్తిగా సంతృప్తి చెందనట్టుగా దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ లో క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ కారణంగానే పుష్ప 2 కి సంబంధించిన బీజిఎం విషయంలో దేవిని పక్కకు జరిపి తమన్, అంజనీష్, లోక్నాథ్, సిఎస్ ని ఇట్లా ముగ్గురిని రీప్లేస్ చేసి సినిమాకి మ్యూజిక్ చేస్తున్నట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ కారణంగానే తనని మ్యూజిక్ నుంచి పక్కన పెట్టేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవడం కారణంగానే దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 ఈవెంట్ లో తన అసహనాన్ని వ్యక్తం చేశారంటూ దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిన్న జరిగిన ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.